ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు అక్విజిషన్ చేయడం, దానికి ఒక ల్యాండ్ పూలింగ్ అని ఒక పేరు పెట్టడం, 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడిని గట్టిగా అడుగుతా ఉన్నాం మేము. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనకు 4 అడుగుల దూరంలో ఉంది. 1,283 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది చెన్నై. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కొచ్చిన్లో, అది 800 ఎకరాలు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, 2,000 ఎకరాలు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఆడ ఉన్నది 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. సరిపోదు, కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? 1,283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. 800 ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాలు ఉంది, అది సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 800 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1,283 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఒక్కొక్క ఎకరా 2 కోట్ల రూపాయలు పలుకుతూ ఉంది. నీ ల్యాండ్ అక్విజిషన్ పుణ్యమా, నీ ల్యాండ్ పూలింగ్ పేరుతో 15,000 ఎకరాలు నువ్వు వాళ్ళకు 1000 గజాలు 1,200 గజాలు ఇచ్చి ఉన్న భూమిని తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఇది కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది. ఇప్పటికే రైతు రుణమాఫీ పేరుతో కనీసం రైతులకు వడ్డీ మాఫీ కూడా చేయని విధంగా ఏ రకంగా రైతులను మోసం చేస్తూ వస్తున్నాడో అదే మాదిరిగానే ఉన్న ల్యాండ్ అక్విజిషన్ పేరుతో, ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి దుర్మార్గంగా ల్యాండ్ తీసుకొని ఇంకా వాళ్ళను అస్తవ్యస్త పరిస్థితుల్లోకి తీసుకురావడం చాలా దారుణం. చంద్రబాబు నాయుడు వైఖరి మారాలి, గట్టిగా దీని మీద. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్న మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్లు పిలిచారు. ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఇవాళ మనం ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సయ్యమ్మ.